పండుగ పూట నాడు పెట్టే మేము చీర సారెగా భావించి ఈనాడు పాలపిట్టల లెక్క ఈరోజు మా ఆడబిడ్డలు చీర కట్టుకుంటున్నారు. దీనికి స్ఫూర్తి ఆనాడు ఎన్టీఆర్ జనతా వస్త్రాలు పేదవాళ్లకు అందించి కూడు గుడ్డ నీడ అని ఎన్టీఆర్ ఏదైతే ఆలోచన చేసిండో ఆ స్ఫూర్తి ఈనాడు మా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో కనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు వైఎస్ఆర్ ప్రకటించిన ఉచిత కరెంటు కావచ్చు, ఈనాడు రైతులకు మేము అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటు, దీనికి స్ఫూర్తి ఆనాడు అన్న ఎన్టీఆర్ 50 రూపాయలకే హార్స్ పవర్ అని రైతాంగాన్ని ఆదుకోవడానికి వారు అందించిన విద్యుత్తే, వారు అందించిన శక్తే ఈనాడు ఉచిత విద్యుత్తు అని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, ఆనాడు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం అమ్మ ఇందిరమ్మ పాటుపడితే బలహీన వర్గాల కోసం అన్న ఎన్టీఆర్ పాటుపడ్డాడు. ఇవాళ బలహీన వర్గాలు, పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు ఈరోజు పాలకులుగా మారినరు అని అంటే అన్నగారి యొక్క ఆశీర్వాదం తెలంగాణ సమాజానికి అందబట్టే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు ఈరోజు పాలకులుగా మారినరు. ఒకనాడు గ్రామాలలో పటేల్ పట్వారి వ్యవస్థ ఎంత బలంగా ఉండేనో వాళ్ళ చేతుల్లో తెలంగాణ నలిగిపోతుంటే ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి పేదలకు విముక్తి కలిగించిన చరిత్ర ఈ ప్రాంతంలో ఉన్నది. ఆనాడు ఇందిరాగాంధీ గారు సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు భూ పంపకాలు చేపట్టి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి గ్రామాలలో ఉన్న పేదలకు ఆత్మ గౌరవాన్ని ఇందిరాగాంధీ గారు అందిస్తే పటేలు పట్వారి వ్యవస్థను రద్దు చేసి బలహీన వర్గాల ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఎన్టీ రామారావు గారు కల్పించిండ్రు. మిత్రులారా, ఇవాళ ఎక్కడైనా చూడండి మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, మా ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి ఇందిరాగాంధీ గారో ఎన్టీఆర్ గారో వారి స్ఫూర్తి కనిపిస్తుంది. ఈరోజు ఇందిరమ్మ ఆశీర్వాదం, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి ఈరోజు మా ప్రజా పాలనలో కనిపిస్తుంది, మా ప్రభుత్వంలో కనిపిస్తుంది, మా నిర్ణయాలలో కనిపిస్తుంది. అందుకే ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉంది అనంటే ఒక ఇందిరమ్మ స్ఫూర్తి, ఒక ఎన్టీఆర్ యొక్క ఆలోచన విధానం ఈనాడు మేము అమలు చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ మా నిర్ణయాలు మీరు చూసిండ్రు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు కావచ్చు, ఆడబిడ్డలకి ఈరోజు అదానీ అంబానీలతో పోటీ పడి సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణమే కాదు, ఆర్టీసీ 1000 బస్సులు ఆడబిడ్డలను యజమానులను చేసి ఈ రోజు వాళ్ళని వ్యాపారాలలో రాణించే విధంగా చేసినాం. ఆనాడు అన్న ఆడబిడ్డలకు ఏ విధంగా ఆస్తిలో హక్కిచ్చుండో ఈనాడు 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో మా ప్రజాపాలన పనిచేస్తుంది. మా సీతక్క, మా బట్టి విక్రమార్క గారు దీన్ని అమలు చేస్తున్నారు. ఇవాళ మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం, అన్నగారు అదే విధంగా ఇందిరమ్మ స్ఫూర్తితో 1 కోటి మంది ఆడబిడ్డల్ని ఇవాళ కోటీశ్వరులను చెయ్యాలి అని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మా ప్రభుత్వం రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయల రద్దు చేసిన విషయం కావచ్చు, ఇవన్నీ రైతుల కోసం మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. ఇవాళ రైతులు పండించిన సన్న వడ్లు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈనాడు మేము కొనుగోలు చేస్తున్నామంటే రైతును రాజును చెయ్యడమే లక్ష్యంగా, వ్యవసాయాన్ని పండుగ చేయడమే లక్ష్యంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఇవాళ మహిళలందరికీ అవకాశం ఇవ్వాలి అని స్థానిక సంస్థల్లో ఆనాడు మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని రాజీవ్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్. ఈ రోజు స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు 50% అవకాశాలు ఆనాడు రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకుంటే ఎన్టీఆర్ అమలు చేస్తే ఈ రోజు ఆడబిడ్డలకు స్థానిక సంస్థల్లో ఈ రోజు రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ స్ఫూర్తితో ఈనాడు శాసనసభలో, లోక్సభలో
మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని ఈ వేదిక మీద ఉన్న మేమందరం కట్టుబడి ఉన్నాం. రాబోయే ఎన్నికలు 33% రిజర్వేషన్లు ఈ రోజు మహిళలకు ఇచ్చే విధంగా మేము ముందుకు వెళ్తామని నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఆనాడు యువకులు 25-26 ఏళ్ల యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకు, మారుమూల ప్రాంతాలలో ఉన్న పేదలకు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారు టికెట్లు ఇచ్చి గెలిపించిండో, ఈనాడు మా ప్రభుత్వంలో కూడా ఒక మందుల సామెల్, ఒక ఎడమ బొచ్చు లాంటి వాళ్ళు, అత్యంత నిరుపేదలు, ఇందిరమ్మ ఇండ్లలో ఉండే పేదలు రూపాయి లేకపోయినా టికెట్లు ఇచ్చి ఇవాళ ఎమ్మెల్యేలను చేసినాం. ఒక యువమిత్రుడు, క్రీడాకారుడు, బాలయ్య గారి బ్యాచ్మేట్ నిజాం కాలేజీలో క్రీడాకారుణ్ణి ఇవాళ మంత్రిని చేసిన మహమ్మద్ అజారుద్దీన్ గారిని, ఈ రోజు వాకిటి శ్రీహరి కావచ్చు, యువమిత్రుడు పొన్నం ప్రభాకర్, విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన మిత్రుడు, ఈ రోజు మంత్రివర్గంలో సహచరుడు. అంటే ఇవన్నీ కూడా యువత కోసం. ఈ రోజు రాష్ట్రంలో మొదటి సంవత్సరంలోనే 67,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఈ రోజు యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినాం. మహిళలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ అప్పులు ఇప్పించినాం. ఈ రోజు మహిళలు వ్యాపారం చేసుకుంటూ, యువకులు ఉద్యోగాలకు పోటీ పడుతుండ్రు, రైతులు వ్యవసాయంలో లాభసాటిగా ఈ రోజు ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ మీ ఆశీర్వాదంతో మీరండగా నిలబడి ఆనాడు 2023 డిసెంబర్ 7 నాడు ప్రజాపాలనను మీ ఆశీర్వాదంతో అధికారం చేపట్టి ఉప ఎన్నికలు జరిగితే కంటోన్మెంట్ అయినా జూబ్లీ హిల్స్ అయినా మీరందరూ అండగా నిలబడి గెలిపించబట్టే ఈనాడు ప్రజాపాలన ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో మీరు ఇదే విధంగా అండగా ఉండాలి. ఈ సందర్భంగా చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇవాళ నేను చెప్తున్నా, మీ ఉత్సాహం, మీ ఊపు చూసిన తర్వాత 2024 నుంచి 2034 వరకు మాదే అధికారం. సంక్షేమాన్ని, అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మీరు అండగా నిలబడండి. హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు మీ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లింది. ఇవాళ మా ప్రభుత్వం 30,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ కి కూతవేటు దూరంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ప్రపంచాన్ని అక్కడికి తీసుకొస్తాం. ఈనాడు మన యువత ప్రపంచ దేశాలలో దిగ్గజ కంపెనీలకు పనిచేస్తున్నారు. సత్య నాదెళ్ల కావచ్చు, శంతను నారాయణ్ కావచ్చు, అజయ్ బంగా కావచ్చు, ప్రేమ్జీ వాత్సవ్ కావచ్చు, వీళ్ళంతా హైదరాబాద్ బాయ్స్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ప్రపంచ పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలకు సీఈఓలు. ఇవాళ మనం ఎక్కడికో వెళ్ళి ఆ కంపెనీలలో పనిచేయడం కాదు, ఆ కంపెనీలను ఇక్కడికి తెస్తాం, భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టిస్తాం. ఈ కంపెనీలను పెట్టడమే కాదు, అలాంటి కంపెనీలకు తెలంగాణ యువతను యజమానులను చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నూతన విధానంతో ప్రోత్సాహకాలు ఇస్తుంది, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మన నగర అభివృద్ధి కోసం మీరందరూ సహకరించాలి, మీరందరూ అండగా నిలబడాలి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిని నింపే విధంగా, ఒక ఇందిరమ్మను, ఒక అన్న ఎన్టీఆర్ ను స్మరించుకునే వేదికగా మార్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.